హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెసరట్టు అల్లం చట్నీ ఏ విధంగా తయారు చేస్తారో చూపిస్తాను చూడండి. పెసరట్టు చేసుకోవడానికి ముందుగా పప్పు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు దీనికోసం ఒక గ్లాస్ పెసరగుళ్ళు అలాగే పావు గ్లాస్ బియ్యం వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇందులో వాటర్ పోసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోండి. చూడండి ఇలా నానాయి కదా. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఇందులో 1 ఇంచు అల్లం, 4 పచ్చిమిర్చి, సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇంకా బరకగా ఉంటే కొంచెం వాటర్ పోసుకొని కలుపుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ సరిపోతే వేసుకోండి. రుబ్బుని కలిపి పక్కకు తీసుకొని ఉంచండి. దోసల పైన వేయడానికి ఆనియన్ అండ్ క్యారెట్ కట్ చేసుకుందాం. క్యారెట్, ఆనియన్ చిన్న చిన్న పీసులా కట్ చేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకోండి. ఆనియన్ చిన్న చిన్న కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోండి. తర్వాత క్యారెట్ కూడా అలాగే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఆనియన్ ముక్కలు తీసుకున్నాం కదా, అదే బౌల్లోకి క్యారెట్ ముక్కలు కూడా తీసుకొని 2 శుభ్రంగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పెసరట్లు వేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకోండి. పెనం బాగా హీట్ అవ్వాలండి. ఈ విధంగా పైన వాటర్ కొంచెం చల్లి చూడండి. ఇలా అయిన తర్వాత అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశ వేసుకోండి. ఎప్పుడైనా మనం దోశ వేసుకున్నప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టి వేసుకోవాలండి. ఎందుకంటే మంచిగా వస్తుంది అట్టు, లేదంటే బాగా రాదు. ఇప్పుడు పెనం మీద ఒక గరిటె మరి కొంచెం వేసి ఇలాగ స్లోగా స్ప్రెడ్ చేయండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దానిపైన మనం కట్ చేసి ఉంచుకున్నాం కదండి ఆనియన్స్ అండ్ క్యారెట్, వీటిని పైన కొంచెం ఇలా చల్లుకోండి. ఇలా క్యారెట్స్, ఆనియన్స్ వేయడం వల్ల పెసరట్టు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు అటు చుట్టూ బ్రష్తో ఇలాగ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆ దోశను కాల్చుకోండి. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగ చాలా మంచిగా వస్తుందండి. చూడండి దోశ కలర్ చేంజ్ అయింది కదండి. ఇప్పుడు స్లిమ్లో పెట్టుకోండి. స్లిమ్లో మరి కొంచెం సేపు రోస్ట్ చేసిన తర్వాత తీసేయండి దోశని. అంతేనండి, దోశ ఇలాగే మంచిగా చేసుకోండి. మళ్ళీ దోశ వేయాలంటే మళ్ళీ సిమ్లో పెట్టుకొని వేసుకోండి. సిమ్లో పెట్టుకోవడం వల్ల దోశ మంచిగా వస్తుంది. లేదంటే మాత్రం మధ్యలో కన్నాలు పడిపోయి వస్తుందండి. మీరు పెసరట్ల రుబ్బు ఎప్పుడు రుబ్బుకుంటే అప్పుడే వేసుకోండి. ఇది ఎక్కువ రోజులు ఉండదు, పులిసిపోతుందండి, మళ్ళీ వేస్ట్ అయిపోద్ది. మీకు ఎంత సరిపోతే అంతే వేసుకోండి. ఫ్రిడ్జ్లో కూడా ఉండదండి, టేస్ట్ చేంజ్ అయిపోతుందండి. ఇదే విధంగా దోశలన్నీ కూడా వేసుకోండి. దోశలు తగిలిన చట్నీ కూడా చేసుకోవాలి కదండి. దీనికి టేస్ట్ తగ్గ చట్నీ అల్లం చట్నీ అనండి. ఇప్పుడు అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో చూడండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టండి. ఆ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి. మళ్ళీ ఎక్కువ హీట్ చేసుకోండి, వేసినవన్నీ మాడిపోతాయండి. ఉండాలంటే కొంచెం వేడెక్కించండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి ఫ్రై చేసుకోండి. మీ దగ్గర మినపప్పు ఉంటే 1 టేబుల్ స్పూన్ కూడా వేసుకోండి. నా దగ్గర లేదు, అందుకు నేను వేయలేదండి. 1 టేబుల్ ధనియాలు వేసి వేపుకోండి. ఇలా వేపుకోండి. చట్నీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. హోటల్ స్టైల్లో ఉంటుందండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ జీలకర్ర, 5 ఎండుమిర్చి వేయండి. నేనైతే ఇక్కడ చిన్న సైజు 5 చిల్లీ తీసుకున్నానండి. మీకు కారం కావాలంటే వేసుకోండి, లేదు అంటే తగ్గించి వేసుకోండి. నేను చిన్న సైజే వేసుకున్నాను. మీ దగ్గర పెద్ద సైజు ఉంటే మీరు తగ్గించి వేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వేసుకోండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో 10 రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇందులో చిన్న సైజు చింతపండు వేసుకోండి. ఇలా చింతపండు వేసుకోవడం వల్ల అల్లం చట్నీ చాలా టేస్ట్ వస్తుందండి. అలాగే ఇందులో ఒక మీడియం సైజు ఆనియన్ ముక్కలు, అలాగే ఒక పెద్ద బిగ్ సైజు టమాటా ముక్కలు వేసుకొని ఫ్రై చేయండి. కొంచెంసేపు బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోనికి ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవడం వల్ల అడుగున ఉన్న పట్టవండి, మాడిపోకుండా ఉంటుంది. అలాగే అల్లం చట్నీ కదండి, కొంచెం బెల్లం కూడా వేసుకోండి, లేదంటే కొంచెం అగర్లా వస్తుంది, కారం అనిపిస్తుందండి. బెల్లం వేసుకోవడం వల్ల అంత ఏమనిపించదు. దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారబెట్టుకొని మిక్సీ జార్లోకి తీసుకోండి మొత్తం.
ఇదే విధంగా మొత్తం తీసుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసుకోండి. వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి ఇలాగ వచ్చింది కదా! అప్పుడు ఇందులో కలుపుకొని మరి కొంచెం వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని కలిపిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకోండి. మీకు ఎంత వీలైతే అంత మెత్తగా పట్టుకోండి. ఎందుకంటే పప్పులు కదండీ! బరకగా ఉండిపోతే అంత మంచిగా ఉండదు. చూడండి ఇలాగ మెత్తగా అయిపోయింది కదా! ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకోండి. అంతేనండి, అల్లం చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పెసరట్లు అల్లం చట్నీ కాంబినేషన్ తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.